బంగారు మూర్తి గాజుపేటికలో కనపడితే మీరు మెట్టు మించి కిందకి దిగి కొంతమంది వరదరాజస్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే కొంతమంది వరదరాజస్వామికి ముందుకు వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళి వరదరాజస్వామి వారు ఆకుపచ్చ పట్టుపంచ ఇంత ఎర్రటి బార్డర్తో పంచ కట్టుకుని ఉంటే వరదరాజస్వామికి నమస్కారం చేసి అలా ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగితే తిరగగానే ఓం నమో వెంకటేశాయ అని ఆనంద నిలయంలోంచి వినపడుతుంటే మీరు ఒక్క అడుగు లోపలికేసి ఇలా ఆనంద నిలయం లోపలికి వెళ్ళి ఇలా తలపైకెత్తి చూస్తే మెట్ట తామరాకులు ఎలా ఉంటాయో అలా తెల్లటి దీపాల గుత్తులకి ఆకులుండి మధ్యలో దీపాలు వెలుగుతుంటే పెద్ద దీపాల గుత్తు ఒకటి గోళీలతో తయారు చేసిన లాంటిది ఒకటి వేలాడుతుంటే కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా అభిముఖంగా తిరిగితే ఎదురుగుండా ఒక్కసారి ఆ రెండు పక్కలా ఉన్నటువంటి మంటపాల్లోంచి ఇలా జ్యోతులు పట్టుకున్నటువంటి మూర్తులు ఇది శౌచంతో లోపలికెళ్ళాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయ విజయులు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీదకెక్కి ఇలా చూసేటప్పటికీ నల్లటి ముఖం, ఇంతంత ఊర్ధపుండ్రాలు, ఇంతంత కపోలాలు, గడ్డం, గంధపు చుక్క, దాని మీద వజ్రవైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మించి వ్రేలాడుతున్న తోమాల, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వక్షస్థలంలో ఉభయనాంచారులు, వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు, మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు, ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం, దానికి ఉన్నటువంటి దశావతారాలు, అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, బలిష్టమైనటువంటి తొడలు, పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టెవంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతి వంక చూస్తే మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతి వంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాల్ని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఎడం చెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని పాదాల మీద పెట్టిన వెండి రేకులు, దాని మీద అర్చన చేయబడినటువంటి తులసిపత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని ఒరే ఇంత తాపత్రయమా, ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తల మీద పెట్టుకొని పరవశించిపోయి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే ద్రాక్ష పండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకుని అలా మత్తెక్కిపోయిన ఆయన అందాన్నంతటినీ మీరు ఆస్వాదించేసి